నాటుకోడి పెట్ట దాంట్లోని గుడ్లు నా స్టైల్లో ఎట్లా చికెన్ కర్రీ చేస్తారో చూపిస్తాను. ఈ కర్రీ రాగి ముద్దలోకి జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది. కుక్కర్లో ఆయిల్ వేసి బాగా కడిగిన చికెన్ వేసి అందులో ఉప్పు పసుపు వేసి కలిపి కుక్కర్లో మూత విజిల్ పెట్టి 4 విజిల్స్ రానియాలి. విజిల్స్ మూత తీసి చూడాలి. ముక్క మెత్తబడినాక కొంచెం అందులోకి టమాటా పండ్లు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఈ చలికాలంలో నాటుకోడి చికెన్ చాలా మంచిది. ధనియాలు, గరం మసాలా వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి కొంచెంసేపు మళ్ళీ ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి, కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో మెంతాకు వేస్తే దించేటప్పుడు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి రొట్టెలు వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. నాటుకోడి తింటే హెల్త్కి ఇంకా చాలా మంచిది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి.